చూసుకున్నామంటే ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కథలు ఒక హీరో దగ్గరికెళ్తాయి. ఆ హీరో నుంచి మరో హీరో దగ్గరికెళ్తాయి. బికాస్ ఏందంటే వాళ్ళ డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఆ కథను రిజెక్ట్ చేసి ఉండొచ్చు. లేదంటే కథ నచ్చకపోవడం వల్ల కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందనమాట. సో దీనివల్ల ఏందంటే ఆ కథ కాస్త మరో హీరో నుంచి మరో హీరోకి అలా తిరుగుతూనే ఉంటుంది. బట్ ఏందంటే కథ నచ్చి షూటింగ్‌కెళ్ళి హీరోలు గానీ, హీరోయిన్‌లు గానీ లేదంటే యాక్టర్స్ చేంజ్ అయిపోయిన మూవీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అలాంటి మూవీస్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి. సో చూసుకున్నామంటే ఫస్ట్ మూవీ రంగం సినిమా. సో రంగం సినిమా జీవ గారి కెరియర్లో చాలా పెద్ద హిట్గా నిలిచింది. అటు తమిళ్ మార్కెటే కాకుండా మన తెలుగు మార్కెట్ కూడా ఆయనకి బాగా క్రియేట్ అయిందనమాట. సో ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలు తెలుగులో కూడా స్ట్రైట్గా డబ్బు అవుతూ వచ్చాయన్నమాట. సో అయితే ఫస్ట్ రంగం సినిమాని సింబు గారితో అనుకున్నారంట. ఆల్రెడీ కొంచెం షూట్ కూడా జరిగిపోయిందని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. దానికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రొటేట్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ గొడవ ఎక్కడ జరిగిందంటే హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందంట. సో సింబు గారు ఏం అడిగారంటే ఈ కార్తిక రోల్ ఉంది కదా, అంటే రంగం సినిమాలో హీరోయిన్గా ఉన్నారు కదా, ఆమె రోల్లో తమన్నా గారు అయితే నేను చేస్తానని చెప్పి సింబు గారు అయితే చెప్పారని ఒక న్యూస్ ఉందనమాట. సో దానికి డైరెక్టర్ గారు అలాగే ప్రొడ్యూసర్ గారు అయితే ఒప్పుకోలేదంట. సో స్క్రిప్టే మెయిన్ ఇంపార్టెంట్, స్క్రిప్ట్ ఎవరు డిమాండ్ చేస్తే వాళ్ళే యాక్ట్ చేస్తారు, మీరైతే సజెషన్ ఇవ్వకండి అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా చెప్పారని తెలుస్తుంది. సో దాంతో సింబు గారు అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకున్నారంట. సో ఆ తర్వాత ఆ కథ కాస్త జీవా గారి దగ్గరికి వెళ్ళింది. జీవా గారు యాక్ట్ చేశారు. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. సో ఆ సినిమాతో జీవా గారికి అయితే తెలుగు మార్కెట్ కూడా క్రియేట్ అయింది అనమాట. ఇన్ కేస్ సింబు గారు కానీ చేసి ఉంటే అప్పటికే సింబు గారు మంచి హిట్స్లో ఉన్నారు, మంచి స్టార్ హీరో హోదాలో ఉన్నారనమాట. ఒకవేళ రంగం సినిమా చేసి మన తెలుగులో రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకు కూడా మంచి మార్కెట్ అయితే మన తెలుగులో కూడా అయితే క్రియేట్ అయ్యేదనమాట. బట్ ఆయన మిస్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నామంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో కాజల్ గారి రోల్లో ఫస్ట్ రకుల్ గారిని అనుకున్నారంట. సో రకుల్ గారితో 4 రోజులు షూట్ కూడా అయిందంట. బట్ ఆ షూట్ గ్యాప్ రావడంతో ఆమె అయితే స్టడీస్ కోసం అని చెప్పి ముంబైకి అయితే వెళ్ళిపోయారని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. సో దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె రోల్లో కాజల్ గారు అయితే వచ్చారంట. సో ఈ విషయాన్ని రకుల్ గారికి ఫోన్ చేసి చెప్పారంట, మీరు ఈ క్యారెక్టర్కి ఎందుకో కొంచెం సెట్ కావట్లేదు, అందుకని చెప్పి కాజల్ గారిని తీసుకున్నాం అని చెప్పి రకుల్ గారికి అయితే ఫోన్ చేసి చెప్పారంట. ఇంకా ఆమె కూడా చేసేది ఏం లేక ఓకే అని చెప్పేశారు. ఒకవేళ నాకు తెలిసి రకుల్ గారు కానీ యాక్ట్ చేసి ఉంటే మాత్రం మేబీ ఆ పేరు సెట్ అయ్యేది కాదు. కాజల్ గారు చేయడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే అనిపించింది అనమాట. సో ఇదైతే కొంచెం కరెక్ట్ డిసిషన్ అని నాకు కూడా అనిపిస్తుంది. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నామంటే నేను దేవుణ్ణి అనమాట. ఈ సినిమాలో ఆర్య గారు యాక్ట్ చేశారనమాట. ఈ సినిమా 2009లో అయితే రిలీజ్ అయింది. బట్ ఈ సినిమా స్టార్ట్ చేసింది మాత్రం 2004లో. ఫస్ట్ ఈ కథను తీసుకెళ్ళి అజిత్ గారికి అయితే చెప్పారంట. సో అజిత్ గారు కూడా ఈ కథ నచ్చడంతో నేను చేస్తానని చెప్పి ఆయన కూడా క్యారెక్టర్ లైక్ అయితే ఇన్వాల్వ్ అయిపోయారంట. అంటే ఆ క్యారెక్టర్కి ఫుల్గా లాంగ్ హెయిర్ అయితే ఉండాలి కాబట్టి సో లాంగ్ హెయిర్ పెంచడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది, షూట్ కూడా స్టార్ట్ అయింది. కొన్ని సీన్లు అయితే అజిత్ గారితో కూడా ప్లాన్ చేసి తీశారంట. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిందో మరి న్యూస్ అయితే కరెక్ట్గా తెలియదు, కానీ అజిత్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆర్య గారు అయితే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారనమాట. సో ఈ సినిమాని అన్ని సంవత్సరాలు షూట్ చేసి 2009లో అయితే రిలీజ్ చేశారు. ఇన్ కేస్ ఆ సినిమా మీరు చూసుంటే ఒకవేళ ఆ క్యారెక్టర్లో అజిత్ గారు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నామంటే వర్ణ సినిమా అనమాట. ఈ వర్ణ సినిమాలో ఆర్య అలాగే అనుష్క గారు అయితే యాక్ట్ చేశారు. సినిమా అయితే పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ అయితే చూపించలేదన్నమాట. బట్ ఏమైందంటే ఫస్ట్ ఈ సినిమాని ధనుష్ గారు ఆండ్రియా గారితో అనుకున్నారంట. సో వీళ్ళిద్దరితో అయితే ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు ధనుష్ గారు ఆండ్రియా గారితో. బట్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. సో తర్వాత కొంచెం కథని చేంజ్ చేసి మరో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. సేమ్ కాంబినేషన్లో అయితే స్టార్ట్ చేశారు. కానీ ఏమైంది, సో మధ్యలో మళ్ళీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం గ్యాప్ అయితే క్రియేట్ అయింది. మధ్యలో సెలవు రాఘవన్ గారికి మ్యారేజ్ కూడా సెట్ అయింది అనమాట. సో ఆయన మ్యారేజ్ వర్క్లో ఉండగా కొంచెం గ్యాప్ అయితే బాగానే క్రియేట్ అయింది. సో దాని తర్వాత ఈ సినిమా సంబంధించి రఫ్ ఫుటేజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే చూసారంట. సో ఆ ఫుటేజ్ చూడడం వల్ల ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోయారంట. వాళ్ళు అనుకున్నంత ప్రొడక్ట్ అయితే రాలేదంట. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ రీషూట్ చేద్దామనే ఆలోచనలో ఉన్న టైంలో ఆండ్రియా గారు అయితే నేను చేయను ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఆమె అయితే పూర్తిగా తప్పుకున్నారనమాట. సెలవు రాఘవన్ గారు కూడా ఆమెకు ఫోన్ చేసి అడిగారు. బట్ ఆమె అయితే లేదండి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ఆమె అయితే చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత రిచా గంగోపాధ్యాయ గారిని అయితే అనుకున్నారంట. బట్ ఎందుకో సెట్ కాలేదు. సో ఆ ప్రాజెక్ట్ కాస్త ఆ కథ కాస్త
పూర్తిగా చేంజ్ అయిపోయి వర్ణ సినిమాకి అయితే మారింది. సో ఈ సినిమాలో అయితే మాత్రం ఆర్యాని అలాగే అనుష్క గారిని అయితే తీసుకున్నారు. సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు.